హాయ్ అండి, ఇవాళ కొబ్బరి కజ్జికాయలు చేద్దాం అనుకుంటున్నాను. కొబ్బరి అయితే దీంతో 2.5 తీసుకున్నానండి. చక్కెర ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 తీసుకున్నాను. ఇది మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకోవాలండి. అంటే ఒక రౌండ్లో అటు ఇటు తిప్పితే ఇలా వచ్చేస్తుంది. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకోవాలి. కజ్జికాయలు లేకండి, ఈ పిండి వేస్తాను, ఈ రవ్వ వేస్తాను నేను. ఇది అనంతపూర్లో దొరుకుతుందండి. అనంతపూర్ కానీ ధర్మవరం కానీ దొరుకుతుంది. తీసుకొచ్చి ఇది రవ్వలాగా ఉంటుంది. ఓలిగిలు చేసుకుంటాం మేము. ఇది వాటర్ వేసి కలిపితే పిండిలాగా అయిపోతుంది. ఈ రవ్వ వేసి కలిపేసుకుంటున్నా. కొంచెం వాటర్ వేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎంత వేసినా లాగేస్తూనే ఉంటుందండి. ఇది ఇలా కలుపుకొని గోధుమ పిండి చపాతీ పిండి లాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. నేను హెల్త్కి మంచిగా ఉండదని ఇలా చేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఒక ½ అవర్. ఓకేనా? ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇలా రౌండ్లు చుట్టుకున్నానండి. ఈ పూరి మీద పెట్టి ఈ పూరి మిషన్ మీద ఇలా నొక్కుకోవాలి. గట్టిగా నొక్కాలి. గట్టిగా నొక్కితే అప్పుడు వస్తుంది. ఇలా ఇంకా కొంచెం వెడల్పు నొక్కుకోవాలి. ఇలా అన్నీ ఇలా నొక్కుకోవాలి. నొక్కుకున్న తర్వాత చూపిస్తా. ఇలా రేకు దిక్కుకోవాలండి. చిన్నగా రేకు దిక్కుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఈ పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి చక్కెర వేసుకున్న పౌడర్ వేసుకొని ఇలా అనుకొని మామూలుగా మిషన్తో నొక్కుంటారు. నాకైతే చేత్తోనే వస్తుంది. ఇలా అన్నీ ఇలా నొక్కుంటూ అతకు పెట్టుకుంటూ రావాలి. తొందరగా అతుక్కుంటాయండి. ఇలా లోపల ఉన్న మిశ్రమం సైడ్కి తగలకూడదు. తగిలితే పేలిపు మొత్తం ఆయిల్లోకి వేసిన తర్వాత అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా గట్టిగా నొక్కుకొని అన్నీ ఇలా పెట్టుకోవాలి. అన్నీ అయిన తర్వాత చూపిస్తా. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక పక్కన ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా వేసుకుని వేయించేసుకుంటే కజ్జికాయలు రెడీ. ఈజీనండి. ఆ మిషన్తో నొక్కితే సగం అంతా పిండి వేస్ట్ అవుతుంది. ఇలా చేత్తో నొక్కుంటూ పోతే నీట్గా ఉంటుంది. కొంచెం ఇలా వేంపుకోవాలండి. ఇలా వేంపుకొని తెల్లగానే ఉంటాయి, ఎర్రగా ఏం రావాల్సిన అవసరం లేదు. ఇది చికోరు రవ్వ కదా, ఓలి రవ్వ మంచిగా వస్తుందండి. ఇది మా అమ్మ పంపింది. నేను ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాను. అక్కడ ఓలిగలు బాగా చేస్తారు, బొబ్బట్లు. పిల్లలకి ఇంట్లోనే చేస్తానండి నేను స్నాక్స్ అయితే. ఎప్పుడు బయట కొనను. ఇలా ఉన్నట్టే తెల్లగా ఉన్నట్టే కొంచెం ఎర్రగా వచ్చేస్తాయి. అప్పుడే తీసేసుకోవాలండి. ఎందుకంటే ఇది చిక్కుడు రవ్వ కాబట్టి తొందరగా వేగిపోతాయి. మెత్తగా ఉంటాయండి, గట్టిపడవు. ఎన్ని రోజులు ఉన్నాయి. ఇదేనండి వేడి వేడి కజ్జికాయలు రెడీ. చాలా బాగుంటాయండి. మీరు కూడా వేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటాయోనండి. చక్కగా పిల్లలకు చాలా ఇష్టపడతారండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఉంటానండి, బాయ్.